ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. ఉత్తరాంధ్రలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన రామతీర్థంలో రామవారి కళ్యాణం అయితే మాత్రం అంగరంగ వైభవంగా జరుగుతుంది. మనం ఇక్కడ చూడొచ్చు వేలాది మంది భక్తులతో మాత్రం ఆలయ ప్రాంగణం అంతా కూడా ఒక్కసారిగా భక్తులతో ఒక్కసారిగా చూసేసరికి ఎటు చూసినా భక్తులతో కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి అమ్మా, మీకు ఇక్కడ ఏ విధంగా కనిపిస్తుంది, ఏంటి ఈ రోజు మీరు ఇక్కడికి వచ్చిన ఈ పర్వదినాన్న ఏ విధంగా ఉంది? చాలా ఆనందంగా ఉందండి. నిజంగా కళ్యాణం డైరెక్ట్ గా చూస్తున్నందుకు, అలాగే మా పిల్లలకి ఇక్కడ డాన్స్ చేసే అవకాశం కల్పించినందుకు, రాముడి తాలూకా ఆశీర్వాదం పొందినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం, అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. బుజ్జి, మీరు చెప్పండి అమ్మా, ఏ విధంగా ఉన్నది ఈ రోజు మీకు ఇటువంటి అవకాశం కల్పించినందుకు? మాకు చాలా ఆనందంగా ఉందండి. మేము సూర్యతేజ డాన్స్ అకాడమీ నుంచి వచ్చాము. శ్రీరామనవమి రోజు రామతీర్థంలో చేయడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాము. చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి అదృష్టం మాకు భావించినట్లు దేవుడిని స్వయంగా చూసినట్లుగా అనిపిస్తుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఇటువంటి దగ్గర ఇంతకుముందు ఎప్పుడు రాలేదు కదా, మీరు నృత్యాలు ఎక్కడ చేయలేదు కదా, ఏ విధంగా అనిపిస్తుంది? అంటే చాలా ఆనందంగా ఫస్ట్ టైం ఇక్కడ చేయడం కాబట్టి చాలా ఆనందంగా ఉంది. అమ్మ, మీరు చెప్పండి అమ్మా, ఈ రోజు ఫస్ట్ టైం వచ్చారు, ఈ విధంగా ఏ విధంగా అనిపిస్తుంది మీకు? ఇక్కడ ఇంత జనాల్లో ఈ విధంగా కూర్చున్నందుకు, ఈ రోజు ఇటువంటి కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఏ విధంగా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. మా పిల్లలకి కూడా ఇంత చిన్న వయసులో మాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు కూడా కమిటీ సభ్యులందరికీ చాలా ధన్యవాదాలండి. చాలా చాలా సంతోషంగా ఉందండి. ఇంతటి కళ్యాణ వైభోగంలో మేము పాల్గొన్నందుకు కూడా మాకు చాలా ఆనందంగా ఉందండి. ఏదే పరిస్థితి ఇక్కడికి వచ్చిన భక్తులు అయితే మాత్రం చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాన్ని మేము ఇంతకు మునుపు చూడలేదు కాబట్టి మాకు ఎంతో అదృష్టం కలిగి ఉన్నది చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ మనం చూడొచ్చు, ఎంతో జనాలు అయితే మాత్రం కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఈ జనాలు మాత్రం వందలాది మంది భక్తులు అయితే మాత్రం లైన్ లో కూర్చోడం జరుగుతుంది. మొత్తం కూడా చూసుకుంటే వేలాది మంది భక్తులు అయితే మాత్రం ఉన్నారు. అమ్మ, చెప్పండి అమ్మ, ఈ రోజు మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఇటువంటి ఈ కళ్యాణ ఈ మాత్రమైన ఘట్టాన్ని చూస్తున్నందుకు? బాగానే కనిపిస్తుంది. అంటే మీరు ఇంతకు ముందు ఎప్పుడు వచ్చారా? రాలేదండి, ఇదే రావడం బాగానే ఉంది. అమ్మ, మీరు చెప్పండి అమ్మ, మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఇటువంటి మాత్ర ఘట్టాన్ని చూస్తున్నందుకు? చాలా బాగుంది. అంటే మీరు ఎంత ముందు లైన్లో కూర్చొని ఎంత దగ్గర ఉండి వీక్షిస్తున్నారు కదా, ఏ విధంగా అనిపిస్తుంది? ముందు మేము ఎప్పుడు రాలేదు కానీ ఎంతకంటే బాగుంది, ఎంతమంది బాగుంది. అమ్మ, మీరు చెప్పండి అమ్మ, ఏ విధంగా అనిపిస్తుంది, ఏంటి మాత్రం ఇటువంటి మాత్ర ఘట్టాన్ని కళ్యాణ ఘట్టాన్ని చూస్తున్నందుకు? చాలా సంతోషంగా ఉందండి. రామ కళ్యాణం అనేది మన ఆంధ్రాలో చాలా ఫేమస్. శ్రీరాముని కళ్యాణం తర్వాత మన కళ్యాణాన్ని చేసుకుంటాం. ఈ కళ్యాణానికి రావడం మా జామి గ్రామం, కంటిపల్లి గ్రామం నుంచి 20 మంది సేవకు కూడా వచ్చాము. మా జామి నుంచి, కంటికాపల్లి నుంచి 20 మంది సేవకు కూడా వచ్చాము. ఈ కళ్యాణానికి రావడం మా అదృష్టం అనుకుంటున్నాం. ఇలాంటి కళ్యాణం మన ఆంధ్రాలోనే మాత్రమే జరుగుతుంది. శ్రీరాముని ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం. చెప్పండి అమ్మా, ఈ రోజు ఇటువంటి మాత్ర ఘట్టాన్ని అయితే చూస్తున్నారు, మీకు ఏ విధంగా అనిపిస్తుంది? అయితే ఈ రోజు చూసుకోండి, స్వామిని చూసినట్టుగా అనిపిస్తుంది. దగ్గర ఉండి ఎప్పుడు చూడలేదు కదా, ఏ విధంగా ఉంది? చూడలేదు, నిజంగా ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూడను. స్వామిని చూసినట్టుగా ఉన్నాయి, శ్రీరాముడే ఉన్నట్టుగా ఉన్నాడు రామతీర్థంలో. చెప్పండి అన్న, ఏ విధంగా అనిపిస్తుంది? మీరు దగ్గర నుండి వీక్షిస్తున్నారు, ఇటువంటి మాత్ర ఘట్టం చూస్తున్నందుకు మీకు ఏ విధంగా అనిపిస్తుంది? సార్, భద్రాచలంలో చూసినట్టుగా చూస్తున్నాం సార్. భద్రాచలం కళ్యాణం బాగా జరుగుతుంది సార్. ఇదే పరిస్థితి ఇక్కడైతే మాత్రం భక్తులంతా కూడా చాలా ఆనందం అయితే వ్యక్తపరుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ భక్తులందరికీ కూడా ఈ రోజు చూసుకుంటే వీళ్ళంతా కూడా చాలా చాలా ఆనందం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ వేలాది మంది భక్తులు మాత్రం ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ రోజు చూసుకుంటే ప్రత్యేక వైపు అయితే బందోబస్తు ఎవరు కూడా ఎటువంటి ఆటంకాలు కలగకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా మరోవైపు చూస్తే ఈ రోజు చూసుకుంటే ఎండల తీవ్రత బట్టి అయితే మాత్రం వచ్చిన భక్తులకి అన్ని విధాలుగా అన్ని ఏర్పాట్లు చేయడం వస్తుంది. ఇప్పటికే బస్సు సత్యనారాయణ వచ్చేళ్ళారు, అలాగే ఇక లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యే బొడుగుండ అప్పలనాయుడు కూడా వచ్చేళ్ళారు. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి పీఠాధిపతులు అయితే మంది చుట్టుపక్కల శ్రీనివాసనంద కావచ్చు, సూర్యపురంద కావచ్చు, వీళ్ళంతా కూడా ఇక్కడ నుంచి వచ్చి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఇక్కడ ప్రముఖులు అయితే మాత్రం వచ్చి ఉన్నారు, వాళ్ళ కోసం అయితే ప్రత్యేకంగా గ్యాలరీ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఎందుకాకుండా వీళ్ళందరికీ కూడా ప్రత్యేక వసతులు అయితే ఏర్పాటు చేస్తారు. ఈ ఎండల దృష్టి చూసుకుంటే ప్రధానంగా ఒకవైపు వాళ్ళకి పానకాలు పెడుతుండ్రు, వాళ్ళకి మంచి సౌకర్యం కల్పిస్తూ, మరోవైపు చూసుకుంటే వాళ్ళకైతే మాత్రం ఒక మజ్జిగ అన్ని కూడా ఇతరులైతే మాత్రం జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది.
అదే విధంగా మనం ఇక్కడ చూడొచ్చు జనాలను కూడా ఈ తండలుగా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వేలాది మందికి మాత్రం ఇక్కడైతే మాత్రం ఏర్పాట్లు చేయడం జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా అంటే ఈ యొక్క మహత్తరమైన ఘట్టానికి అయితే మాత్రం ఇంతవరకు ఎప్పుడు చూడలేదన్నది మాత్రం ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు మాత్రం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ పైనుంచి అయితే ఇక్కడ ఎల్లిమర్లకు సంబంధించి దగ్గరలో ఉన్నటువంటి ఇక్కడ బోడుకొండ అనే ఒక కొండ ఉంటుంది. ఆ కొండకు దిగున ఉన్నటువంటి ఈ రామాలయం పుణ్యక్షేత్రం అయితే మాత్రం ఈ ఏరియాలో చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి రాముడు కవ్యాలు నేలగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మాత్రం పక్కన నమ్ముతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా పాండవులు వనవాసం ఎక్కడి నుంచి చేశారు, ఇక్కడే కొన్నాళ్ళు ఇక్కడ వాళ్ళ వనవాసం కొనసాగించారని మాత్రం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి చాలా పురాతన ఘట్టాలు మాత్రం ఉన్నది. అయితే ఈ యొక్క ఆలయం అయితే మాత్రం చాలా పవిత్రమైనది, చాలా ప్రత్యేకమైన దినంగా ఈ రోజు అయితే మాత్రం ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలే మాత్రం నమ్ముతున్నటువంటి విశ్వాసం కలిగిన తరుణంలో ఈ రోజు చూసుకుంటే ఇక్కడ సీతారామ కళ్యాణం అయితే మాత్రం చాలా చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.